వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. కడప జిల్లా చింతకుమ్మతిన్నె మండల పరిధిలోని బొగ్గులేటిపల్లి పంచాయతీ బిరాంఖాన్పల్లి మక్కా మసీదుకు చెందిన ఈద్గా శ్మశాన వాటిక స్థలంపై రాజకీయ వేధింపులు మొదలయ్యాయని మసీదు కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. సర్వే నంబర్ 114/3లో గల 6 ఎకరాల 10 సెంట్ల స్థలం ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు గెజిట్ లో నమోదై ఉందని, అయితే ఈ స్థలాన్ని కొందరు రాజకీయ నేతలు అక్రమంగా ఆక్రమిస్తున్నారని వారు వాపోతున్నారు. మసీదు కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల తెలుగుదేశం పార్టీ టీడీపీ మండల ఇన్ఛార్జ్ టక్కోలి కృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి వివాదాస్పద స్థలంలోకి చొరబడ్డారు. అక్కడ ఏర్పాటు చేసిన నోటీసు బోర్డును తొలగించి మసీదు కమిటీ సభ్యులపై దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడినట్లు మౌజాన్ ముతా కలీం నబీ సాబ్ పేర్కొన్నారు. జేసీబీలు టిప్పర్లతో వచ్చి శ్మశాన వాటిక స్థలంలో మట్టి పోసి తమ తోటలకు వెళ్లేందుకు అక్రమంగా రోడ్డు నిర్మించుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అడ్డుకోవాలని ప్రయత్నించి తమను చంపేస్తామని బెదిరించారని, తమంతా పేద కూలీలమని కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రమైన ఈద్గా మరియు శ్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమణల నుండి కాపాడాలని, రాజకీయ పలుకుబడితో దౌర్జన్యం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మసీదు కమిటీ జిల్లా యంత్రాంగాన్ని మరియు ప్రభుత్వాన్ని కోరింది. ఇది మొత్తం జాగా ఎంత? 6 ఎకరాల 10 సెంట్లు. 6 ఎకరాల 10 సెంట్ల. సర్వే నెంబర్ ఎంత? 114. 114నా? ఏమి ఇక్కడంతా రోడ్ వేసినారు? దౌర్జన్యంగా వేసినారు సార్. దౌర్జన్యంగా వేసినారా? దౌర్జన్యంగా. పెద్దయినా మీ పేరు చెప్పండి. షేక్ నబీ సాబ్. షేక్ నబీ సాబా? మీ ఏ ఊరు ఇది? ఇది బిరాంఖాన్పల్లి. బిరాంఖాన్పల్లి. మీరు ఏమిటి ఇక్కడ ఊర్లో? ఈ ఊర్లో మౌజన్ ముతకలీం 2. ముతకలీమా? మీరు మసీద్కా? మసీదు శ్మశానం కూడా. ఇది ఈద్గా మరియు శ్మశానానికి మీ ఆధ్వర్యంలోనే జరిగిందా? ఇది శ్మశానం మా ఆధ్వర్యంలో జరిగింది. అవునా? చెప్పండి, ఇది స్థలము ఎవరు కేటాయించినారు, దేనికని కేటాయించినారు? ఏరియా ముస్లిం బరెల్ శ్మశానం కాకపోతే వక్ఫ్ బోర్డు కింద ఉందా ఇది? మరి వక్ఫ్ బోర్డు కింద ఉంటే పర్మిషన్ లేకుండా ఎట్లా వేసినారు ఇది దారి? ఎవడో నీకు వచ్చేది అంటే నేను చెప్పాలి. అవునా? సరే. అక్కడి నుంచి కంచె తీసేసి ఇక్కడికి రోడ్ వేసుకున్నారా? ఎవరు రోడ్ వేసింది? ఈ టక్కోలి కృష్ణారెడ్డి. టక్కోలి కృష్ణారెడ్డి. దేనికని ఈ రోడ్డు పోతే ఏమొస్తుంది? భూములు అవతల ఆయనవా? దౌర్జన్యంగా మేము పేదవాళ్ళమని దౌర్జన్యంగా చేసినాడు. ఆయన ఇది వక్ఫ్ బోర్డు ఇది కదా, దీంట్లోంచి ఎట్లా దారి తీసుకుంటారు? దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చినారు? ఎవరు ఇలా. అవునా? తొడుకొచ్చుకోను అని మమ్మల్ని బెదిరించినాడు. అవునా? సరే రండి ముందుకు వెళ్దాం. మేము పేదవాళ్ళమై పోలేకపోయాము. అవునులే. ఈ ఎక్కడ దాకా పెద్దయినా ఇది మీ స్థలము? ఈ స్తంభం దగ్గర వరకు మీ స్థలము. ఇక్కడి నుంచి అది అంతా తోట ఎవరిది? తోట టక్కోలి కృష్ణారెడ్డి. మీ దాంట్లో నుంచి ఇట్లా అక్రమంగా రోడ్ వేసినాడు. వచ్చేసి 10 టిప్పర్లు తీసుకొని వేసేసినాడు. రోడ్డు గుట్టరాలు తోలి. ఇక్కడి వరకు ఈద్గా అండ్ బరియల్ గ్రౌండ్ స్థలం అయితే, ఇక్కడ ఈ కంచె దగ్గర నుంచి ఈ కనిపించే దారి, ఈ పొలాలన్నీ టక్కోలి కృష్ణారెడ్డికి చెందినవి. ఆయన పొలాల్లోకి ఈద్గా అండ్ బరియల్ గ్రౌండ్ వక్ఫ్ బోర్డు కింద ఉన్న స్థలంలోంచి అక్రమంగా దారి తీసి తన భూములకు వెళ్ళడానికి 10 టిప్పర్లతో కొండగుట్ట రాళ్ళన్నీ తోలించి ఇక్కడ అక్రమంగా రోడ్డు వేయించుకున్నాడు ఆయన. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ కనిపించే మేర భూములన్నీ ఈయన టక్కోలి కృష్ణారెడ్డివి. ఆయన భూముల్లోకి వెళ్ళుటకు దారి కోసం ఇక్కడ అక్రమంగా ఈద్గా మరియు బరియల్ గ్రౌండ్ అయినటువంటి వక్ఫ్ బోర్డు కింద ఉన్న స్థలంలోంచి అక్రమంగా రహదారి వేసుకున్నాడు. అయితే దీనికి ఎంఆర్ఓ వారు కూడా సహకరించినట్లుగా తెలుస్తోంది. కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ
నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుల్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప.